వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ బాయ్. నేను కళ్యాణ్ ప్రసాద్, ఫ్యాకల్టీ ఇన్ రీజనింగ్. ఎవరెస్ట్ కండక్ట్ చేస్తున్న టైప్ 2 మార్క్ టెస్ట్లో భాగంగా టాపిక్ టెస్ట్ 8 దట్టు టైప్ 2 ఓరియంటేషన్లో మనం టాపిక్ దేనిపైన తీసుకున్నాం? కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒకటి, సిచ్యువేషన్ అండ్ అలాగే చిన్న చిన్న కంటెంట్స్ ఒక 2-3 కంటెంట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి లైక్ అడ్రస్ మ్యాచింగ్ కానీ ఇటువంటివి కూడా ఒక్కొక్కటి చూద్దాం. ఈ మధ్యలో మనకు ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో ఎక్కువ వస్తున్నటువంటి క్వశ్చన్స్. అండ్ ఇక్కడ వచ్చింది ఒకటి ఏంటంటే చూడండి, వర్డ్ ఫార్మేషన్. లైక్ నథింగ్ బట్ వర్డ్ ఫార్మేషన్లో మనకు ఆ లెటర్స్ ఇచ్చాడు, దాంట్లో ఏ వర్డ్ ఫామ్ అవుతుందని అడిగిండు. ఇటువంటి క్వశ్చన్స్లలో మీరు జాగ్రత్త చెప్పాలంటే ఫస్ట్ ఆ పదం ఏంటో రికగ్నైజ్ చేయగలిగితే హ్యాపీ. ఒకవేళ ఈ పదం రికగ్నైజ్ అయిందా హ్యాపీ, రికగ్నైజ్ కాలేదా ప్రతి ఆప్షన్ని మీరు చెక్ చేయాల్సిందే. లైక్ ఆప్షన్ ఎలా చెక్ చేయాల్సి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఇక్కడ 4 అంటే ఏమి ఇచ్చాడు? ఎస్, 6 అంటే పి, 3 అంటే ఏ, రైట్, 7 ఆర్ and 2 మళ్ళీ ఆర్ఏ, రైట్, 5 ఈజ్ ఓ అండ్ 1 ఈజ్ డబ్ల్యూ, స్పారో. ఇది ఒక మీనింగ్ఫుల్ వర్డే కదా, కాబట్టి ఆప్షన్ పర్ఫెక్ట్ 1. అంటే మనం చెక్ చేసింది 1 కరెక్ట్ అయింది కాబట్టి హ్యాపీ. ఒకవేళ ఇది రాంగ్ అయితే 4 ఆప్షన్లు చెక్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అలా కాకుండా నీకు ఆ మీనింగ్ ఏంటిదో ముందుగానే ఆ పదం ఏంటిదో రికగ్నైజ్ కనుక చేయగలిగితే నువ్వు ఇలా చెక్ చేయాల్సిన అవసరం రాదు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 చూడగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ONWRED ఉంది. ఏ పదం ఫామ్ అవ్వచ్చు అని ఒకళ్ళు ఆలోచించగలిగితే ఆన్వర్డ్ ఏ రావాలి కాదు, వండర్. సో వండర్ అనే పదం ఫామ్ చేయొచ్చు. ఇలా ఫామ్ అవుతుంది అని నీకు అనిపించింది అనుకో, అప్పుడు పదాన్ని కనుక్కుంటే నువ్వు ఆప్షన్ చెప్పడం చాలా ఈజీ. ఎందుకు? W 3, O 1, N 2 అండ్ D 6 అండ్ E 5 అండ్ R is 4. అంతే కదా, 3 1 2 6 5 4, 3 1 2 6 5 4, ఆప్షన్ 3. ఇలా డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. లేదా ఇప్పుడు నువ్వు దీన్ని చెక్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయాలి, సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి అండ్ థర్డ్ ఆప్షన్ చెక్ చేయాలి. అప్పుడు థర్డ్ ఆప్షన్లో నీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత కనుక ఒకసారి చూసుకోగలిగితే నెక్స్ట్ పదం ఏమి చేశారు ఇక్కడ? రైట్. సో ఇక్కడ P ఉంది, N ఉంది, T ఉంది, రైట్. క్లియర్గా ఒకసారి చూసుకోగలిగితే ఎటువంటి పదం తీసుకోవచ్చు మీకు అర్థమైతే పదం ఏంటో, రైట్. N కూడా ఉంది కాబట్టి పొటెన్షియల్, అంతే కదా. సో పొటెన్షియల్, రైట్. సో ఫస్ట్ వచ్చే పదం ఏంటి సార్? ఇక్కడ ఫస్ట్ వచ్చే లెటర్ P 9, O అంటే 6, T అంటే 2 ఉన్నాయి, 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు. సో ఇక్కడ 9 6 తర్వాత మీకు ఏమొస్తుంది చూడండి, 3 వస్తుంది. ఇక్కడ 7 అయితే రాదు కదా, 9 6 3 అంటే ఇక్కడ 2 ఉన్నది ఇంకా బ్యాలెన్స్లో. సో ఇక్కడ 2 తీసుకోవచ్చు అనమాట. E అంటే E ఈజ్ 8 అండ్ N ఈజ్ 4 అండ్ 2 అండ్ I ఈజ్ 1 అండ్ A ఈజ్ 7 అండ్ L ఈజ్ 5. దట్స్ ఇట్. సో 9 6 3 8 4 అండ్ 2 1 7 5, ఆప్షన్ C కరెక్ట్. ఓకే. నెక్స్ట్ పదం గుర్తుపడితే హ్యాపీ, పదం గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా ఆప్షన్ ఎక్కువ తీసుకుంటారు, రైట్. సో ఏం తీసుకోవచ్చు సార్? ఇప్పుడు ఈ పదం ఇక్కడ ఏమవుతుంది మనకి ఏమైనా ఐడియా ఉందా? రైట్. సో ఎస్, ఇట్స్ నోన్ యాజ్ కంప్లైంట్. రైట్. సో ఇక్కడ 8 డిజిట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇప్పుడు C అంటే ఏమొచ్చారు సార్? ఇక్కడ 5, O అంటే 3, M అంటే M ఈజ్ నథింగ్ బట్ 7 అండ్ P ఈజ్ 1. సో 5 3 7 1, 5 3 7 1తో ఉన్న ఒకే ఒక ఆప్షన్ C, రైట్. లేదా పూర్తిగా అరేంజ్ చేసుకున్నా కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక పదం వచ్చిండు, ESOATFCR. ఇది మనకు తెలియదు అన్నప్పుడు ఇంకా ఆప్షన్ ఒకరు తెలియదు అని నీకు అనిపిస్తుంది, ఇది మళ్ళీ కావాలని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. ట్రై చేయాలి. ఇప్పుడు 3 అన్నాడు కదా, సో 3 చూడు, O 6 ఈజ్ F అండ్ 1 EOFE, 7 ఈజ్ నథింగ్ బట్ C అండ్ 8 ఈజ్ R, రైట్. OFECR అండ్ 4 ఈజ్ A అండ్ 2 ఈజ్ S అండ్ 5 ఈజ్ T. ఏదైనా ఉందా? లేదు, తప్పు. సెకండ్ వన్ చూడు, సిక్స్త్ వన్ ఏమొస్తుంది ఇక్కడ? FS 7 C, FSC. అసలు మీనింగ్ఫుల్ ఫామ్ కష్టం. ఆప్షన్ 3 F 3 O 8 R 1 E, రైట్, 7 C అండ్ ఫోర్త్ వన్ A అండ్ సెకండ్ వన్ S అండ్ ఫిఫ్త్ వన్ T. సో ఫోర్కాస్ట్. వెరీ గుడ్. ఇది మీనింగ్ఫుల్ వర్డ్. ఇలా మీకు మీనింగ్ తెలిస్తేనేమో డైరెక్ట్గా ఆ పదం ఏంటో తెలిస్తే నాట్ ఎన్ ఇష్యూ. తెలియకపోయినా కూడా నాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అలా ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అప్పటి వరకు మీకు ఆన్సర్ ఏంటన్నా తెలియదు.
ఓకే. నెక్స్ట్ లాజికల్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ పైన ఇచ్చినటువంటి టాపిక్. ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఫాలోయింగ్ ద వర్డ్స్ ఇన్ అ లాజికల్ ఆర్డర్ ఆఫ్ ద మీనింగ్. ఇవి మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకుంటాం. క్వాడ్రా, ట్వింటీ, మిల్లీ, అక్టీ, ఆక్టీ అండ్ ట్రిలియన్. సో ఫస్ట్ వచ్చేది ఏంటిది, మిలియన్. సో ఏమొస్తుంది, ఫస్ట్ మిలియన్స్. సో మిలియన్స్ ఆర్ ద ఫస్ట్. సో ఫస్ట్ మిలియన్స్ చిన్నవి. మిలియన్స్ కంటే నెక్స్ట్ ఏంటిది, ట్రిలియన్స్. ట్రిలియన్స్ తర్వాత ఏమొస్తుంది, క్వాడ్రనా క్వంటీ అంటే క్వాడ్రలియన్, రైట్. సో క్వాడ్రలియన్ తర్వాత క్వింటిలియన్, క్వింటిలియన్ తర్వాత ఆక్టిలియన్, 10 to the power of 27 అన్నమాట, రైట్, ఆక్టిలియన్. సో కాబట్టి 3, 5, 1, 2, 4, 3, 5, 1, 2, 4 ఆప్షన్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ లాజికల్ ఆర్డర్. సో లాజికల్ ఆర్డర్ వచ్చినప్పుడు అసలు ఎలా చెక్ చేయాల్సి అంటే, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఈ క్వశ్చన్ ముందు, ఇంతకుముందు క్వశ్చన్ ముందు అసలు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఆ పదాలు చదవాలి. చదివి ఒకదాని తర్వాత ఒకటి జరిగే స్టెప్పా అని చూడాలి. అయితే ప్రాసెస్ అన్నమాట. అలా కాకుండా ఒక దానిలో ఇంకొకటి ఉంటుందా అంటే పార్ట్ టు హోల్, హోల్ టు పార్ట్ లాగా ఉంటుంది. లేదా ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, కంపారిజన్. లేదా ఆర్డర్ పైనుంచి కిందికి కానీ కింది నుంచి పైకి కానీ ఏమైనా సెట్ చేయవచ్చు. ఇది మనం ఆలోచించాల్సింది. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే చూడు, బై, డిన్నర్, మార్కెట్, వెజిటేబుల్స్, కుక్. ఇది ఒకదాని తర్వాత ఒకటి జరిగేది కదా, కాబట్టి ఇది ప్రాసెస్ అన్నమాట. సో ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది ఏంటిది మనకి, మార్కెట్, అంతేనా. సో మార్కెట్కి వెళ్ళి ఏం చేస్తాం, వెజిటేబుల్స్ తీసుకొని బై చేసి కుక్ చేసి డిన్నర్ తింటాం, అంతేనా. సో 3, 4, 1, 5, 2 ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షర్ట్ పీస్, థ్రెడ్, ఫ్యాబ్రిక్, షర్ట్, కాటన్. ఇక్కడ ఇదేంటి సార్, ఒకదాని తర్వాత ఒకటి జరిగేదా కాదు, ఒక దాని నుంచి ఇంకోటి బయటకు వస్తుంది, అంతే కదా. సో కాబట్టి అంటే ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ బయటకు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్లియర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ స్మాల్ పీస్ ఏంటి సార్, కాటన్. ఫస్ట్ కాటన్ నుంచి థ్రెడ్స్ వస్తాయి. థ్రెడ్స్ నుంచి ఏం తీసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ తయారు చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ నుంచి ఏం తయారు చేయొచ్చు, షర్ట్ పీస్ తయారు చేయొచ్చు, తర్వాత షర్ట్ తయారు చేయొచ్చు, అంతేనా. సో 5, 2, 3, 1, 4 ఆప్షన్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్. కాస్టింగ్, యాక్టింగ్, ఫిల్మ్ షూటింగ్, ఫైనల్ ఫిల్మ్, ఎడిటింగ్. ఇది ఒకదాని తర్వాత ఒకటి జరిగే ప్రాసెస్ కదా. సో అంతేగాని ఒక దాంట్లో ఒకటి జరిగేది కాదు, ఒక దాని తర్వాత ఒకటి జరిగేటువంటి ప్రాసెస్. సరే ఇక్కడ ఒకసారి కనుక దీని యొక్క ఆన్సర్స్ మనం చెక్ చేసుకోగలిగితే, ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, అన్నిటికన్నా ముందు జరిగేది ఏంటిది, అన్నిటికన్నా ఫస్ట్ జరిగేది ఏం చేయాలి, కాస్టింగ్ అయినా. సో అన్నిటికన్నా ముందు తీసుకోవాల్సింది కాస్టింగ్. సో కాస్టింగ్ అంటే ఫస్ట్ యాక్టర్స్ కావాలి కదా. సో కాస్టింగ్ తర్వాత యాక్టింగ్ చేస్తాం, యాక్టింగ్ తర్వాత ఫిలిం షూటింగ్ చేస్తాం, ఫిలిం షూటింగ్ని తర్వాత ఏం చేయాలి మనం, ఎడిటింగ్ చేస్తాం, ఎడిటింగ్ చేసి ఫైనల్ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 2. అసలు అక్కడ కాస్టింగ్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో యూ కెన్ గో ఫర్ ఆప్షన్ 1, ఆప్షన్ 2. నెక్స్ట్ ఓత్ టేకింగ్, నామినేషన్, ఓటింగ్, కాంపెయినింగ్, ఓట్ కౌంటింగ్. ఒకదాని తర్వాత ఒకటి జరిగేది కదా ఎలక్షన్లో. కాబట్టి ఒకసారి కనుక చెక్ చేసుకోగలిగితే అన్నిటికన్నా ఫస్ట్ ముందు చేయాల్సింది నువ్వు నామినేషన్ తర్వాత ఏం చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ చేసిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ తర్వాత ఓట్ కౌంట్ చేస్తాం, తర్వాత అప్పుడు నీకు గెలిస్తే ప్రమాణ స్వీకారం చేస్తావు. కాబట్టి ఆప్షన్ 1, అంతే కదా. సో సింపుల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ అడ్రస్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఏమన్నా చూడండి, ఇన్ దిస్ 4 sets ఆఫ్ నేమ్స్ అండ్ అడ్రస్ అవుట్ ఆఫ్ 2 were ఎగ్జాక్ట్లీ సేమ్. సో 2 సేమ్ ఉన్నాయంట, ఒకటి డిఫరెంట్గా, 2 డిఫరెంట్గా ఉన్నాయంట. రాంగ్ అయిన వాటి తీసేసి ఆ కరెక్ట్గా ఉన్న 2 ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సరే ఒకసారి చూడండి, ఫస్ట్ పిన్ కోడ్స్ చూసుకుందాం. పిన్ కోడ్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ జీపీఓ, ఇక్కడ పీపీఓ. సో పీపీఓ ఇది తప్పు ఉంది, మిగతా 3 కొంచెం ఓకే, అంటే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇండోర్ ఆఫీస్, ఇక్కడ రీజనల్ ఆఫీస్ అని వచ్చింది, తప్పు. అంటే మిగతా 2 సేమ్ ఉన్నాయి. కాబట్టి 2 and 3 ఆర్ కరెక్ట్ అని చెప్పొచ్చు, 2 ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ అమిత్, ఇక్కడ కూడా చూడండి ఏమన్నాడు, రైట్. సో ఇక్కడ ఉన్న ఫైండ్ అవుట్ ద 2 కాంబినేషన్స్, కరెక్ట్ ఆన్సర్, మార్క్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ 2 ఆర్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని చెప్పి సేమ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ అమిత్ జా, ఎస్పీఓస్, ఇక్కడ ఎస్పీఓస్ క్యాపిటల్ ఉంది, రైట్, ఇది తీసేయచ్చు. నెక్స్ట్ గౌతమ్ బుద్ధ నగర్, జీఓయు, గౌతమ్ బుద్ధ నగర్ అని వచ్చింది, ఇది తప్పు, రైట్. సో ఖచ్చితంగా ఇంకా మిగిలిన 2 కదా మనకు సేమ్ ఉన్నాయి. సో ఈ 2 పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి 1 and 2 ఆర్ కరెక్ట్ అని చెప్పచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు చూడండి ఒకసారి క్వశ్చన్, 4 sets ఇచ్చాడు, విచ్ ఆఫ్ 2 ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా 2 సేమ్ ఉన్నాయి, ఆ 2 సేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ ఏమడిగాడు. సో దీప్తి సక్సేనా, ఓకే, పేర్లు సేమ్ ఉన్నాయి. ఆఫీస్, సూపర్వైజర్ అన్ని సేమ్ ఉన్నాయి. ఆఫ్ డిపిఎస్, గజియాబాద్,
ఘజియాబాద్ అండ్ పిన్ కోడ్కి వచ్చేసరికి 201002. ఇది తప్పు ఉంది, ఇది తీసేద్దాం. అండ్ ఇక్కడ నెంబర్స్లో చూసుకుంటే ఈ మూడు కంపేర్ చేయండి. సో 2821, 208, 208, ఇక్కడ SSP అని వచ్చింది, ఇది తప్పు. కాబట్టి మిగతా రెండు కరెక్ట్ ఉంటాయి, 1 and 3. సో 1 and 3 ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి. నెక్స్ట్ దీని తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. రైట్, సిచ్యుయేషన్ బేస్డ్ రియాక్షన్. A family restaurant owner must decide whether to renovate the current location or relocate to new larger space. The current location has loyal customer but limited seating and parking. The new location has more space for the parking, requires significant investment and risk losing the establishment of the customers. సో ఇప్పుడు ఒక షాపు, ఒక రెస్టారెంట్ ఓనర్ ఎలా అంటే వాడికి స్పేస్ తక్కువ ఉంది, సీటింగ్ తక్కువ ఉంది, పార్కింగ్ ప్లేస్ తక్కువ ఉంది, బట్ కస్టమర్లు చాలా లాయల్ కస్టమర్స్ ఉన్నారు. కానీ ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ స్పేస్ ఉంది, అంత బాగుంది, కానీ అక్కడ కస్టమర్స్ వస్తారో లేదు ఇప్పుడు రిస్క్లో పెట్టాలి. రైట్, ఏ డిసిషన్ తీసుకుంటే మంచిది? నువ్వైతే ఏం చేస్తావు అంటే స్టే ఇన్ ద కరెంట్ లొకేషన్ ఆఫ్ ద. అలా అయితే నువ్వు దానికి నేను క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు కదా. సో మూవ్ టు ద న్యూ, కానీ అక్కడ రిస్క్ ఉంది కదా, దాన్ని కూడా నువ్వు అనలైజ్ చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ఏం చెప్పాలి? అనలైజ్ ద కస్టమర్ డెమోగ్రఫిక్స్. కరెక్టే, అసలు కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, గ్రోత్ ప్రొజెక్షన్స్ అండ్ ఫినాన్షియల్ సినారియోస్ ఫర్ ద బోత్ ఆప్షన్స్. ఫస్ట్ రెండింటి గురించి మంచి డీటెయిల్ ప్లాన్ వేసి ఆ రిస్క్ అనుమానంలో వెళ్ళకుండా మంచిగా రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ క్లీన్గా అన్నీ తెలుసుకొని వెళ్తే మంచి ఈజీగా మనకి ఏంటన్నది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమడిగాడు. ఏ retail company inventory manager consistently order too much of stock during the seasonal periods. సో ఏం చేస్తున్నాడు ఒక కంపెనీ ఇన్వెంటరీ మేనేజర్, అంటే అక్కడ స్టాక్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, చాలా ఎక్కువ స్టాక్ని ఆర్డర్ పెడుతున్నాడు. అంటే ఎందుకు? ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నాడంటే ఎక్కువ స్టోరేజ్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల అక్కడ స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అండ్ అలాగే అక్కడ గోడౌన్స్ ఫిల్ అయిపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. అయితే ఎందుకు ఇలా తీసుకొస్తున్నాడు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, బెటర్ సేఫ్ దెన్ సారీ. సో ద మేనేజర్ సేస్ ద బెటర్ సేఫ్ దెన్ సారీ. సో కాపాడడం బెటరు సారీ చెప్పడం కంటే, అంటే మీన్ నథింగ్ బట్ సో మ్యాక్సిమం తీసుకొచ్చి ఆడ పెట్టేస్తే లేవు అని చెప్పడం కంటే మనం దాచిపెట్టుకోవడం మంచిది కదా అని చెప్పేసి అంటున్నాడు. సో అండ్ ఆల్వేస్ ఆర్డర్ మ్యాక్సిమం అమౌంట్ టు అవాయిడ్ ద స్టాక్అవుట్స్. స్టాక్అవుట్ కాకుండా ఉండడానికి ఎక్కువ ఆర్డర్ పెడుతున్నాడు. బట్ దానివల్ల అంటే ఏంటిది, ఈవెన్ త్రూ ద సేల్స్ డాటా షోస్ ద కన్సిస్టెంట్ ఓవర్ ఆర్డరింగ్. అంటే ప్రీవియస్గా మనం ఆర్డర్ చేసిన డాటా ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకున్నా కూడా రెగ్యులర్ దానికంటే ఎక్కువ ఆర్డర్ పెడుతున్నాడంట. అప్పుడు నువ్వేం చేస్తారు చూడండి, రెడ్యూస్ ద ఆర్డర్ క్వాంటిటీ బై 20%. అలా 20% అని వాళ్ళ ఫిక్స్డ్గా అలా చెప్పగలుగుతావు, రైట్? కాదు. ఇంప్లిమెంట్ ద డిమాండ్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ బేస్డ్ అపాన్ ద హిస్టారికల్ సేల్స్ డేటా అండ్ మార్కెట్ ట్రెండ్స్. అంతే కదా. సో ఇంప్లిమెంట్ ద డిమాండ్ ఫోర్కాస్టింగ్ డేటా, ఇదివరకు డిమాండ్ ఎంత ఉందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి సేల్స్ని మనం స్టాక్ని తీసుకొచ్చుకోవాలి. హైర్ అడిషనల్ ఇన్వెంటరీ అనాలిసిస్, డబుల్ చెక్ అవసరం లేదు, ఆల్రెడీ డేటా ఉంది కదా. స్విచ్ జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇమీడియట్లీ. సో అతన్ని స్విచ్ టు జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ. సో అంటే సమయం ఆ టైంకి వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అలా కాదు, మనం చేయాల్సింది ఇదో డేటా తీసుకొని దాన్ని బట్టి కావాల్సినంత తీసుకుంటే సరిపోతుంది సేల్స్ని బట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రొవైడ్ టు హ్యావ్ ఏ మార్క్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ లాజికల్లీ. ఏంటంటే క్వశ్చన్, సో వేర్ యు ఆర్ ఓవర్ హియర్ సమ్మన్ గాసిప్స్ అబౌట్ యూ. సో నీ గురించి గాసిప్స్ ఉంటారు, నువ్వే డైరెక్ట్గా విన్నావు. సో నువ్వే ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఏంటిది, క్లారిఫై థింగ్స్ డైరెక్ట్లీ. నువ్వు విన్నప్పుడు వాళ్ళకి క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు, రైట్? స్టార్ట్ గాసిపింగ్ బ్యాక్, మళ్ళీ గాసిప్ చేయడం తప్పు. బికమ్ ఏ డిస్టాంట్, దూరం వెళ్ళిపోవడం కాదు, రిపోర్ట్ చేయడం బెటర్. సో నువ్వే విన్నావు కదా, ఎవరో చెప్తే విన్నది కూడా కాదు, నువ్వే విన్నావు కాబట్టి డైరెక్ట్గా నువ్వు వాళ్ళని రిపోర్ట్ చేయడం ఒక లాజికల్ రియాక్షన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఏ యూనివర్సిటీ అడ్మిషన్ కమిటీ మస్ట్ చూస్ బిట్వీన్ 2 ఈక్వల్లీ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ for the final spot in the competitive program. So one applicant has higher test score but limited extracurricular activities. Other has low score, slightly low score but extensive community service and leadership experience. Committee members are deadlock. ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పుడు మీరు ఏం చేస్తారు, అడ్మిట్ ద అప్లికెంట్ విత్ హైయర్ టెస్ట్ స్కోర్. అది అర్థం కాక హై స్కోర్ అని చెప్పేసి కాదు కదా, ఇద్దరిట్లలో కొంచెం అదే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంది, కానీ ఒకరికి బెనిఫిట్ చేయడం అనేది కష్టం కదా. సో అడ్మిట్ ద అప్లికెంట్ విత్ ద మోర్, అలా ఎవరినో ఒకరిని చేయాల్సి వస్తే తప్పది. రివ్యూ ద ప్రోగ్రామ్స్ మిషన్ అండ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ టు డిటర్మైన్ విచ్ క్యాండిడేట్ ఈస్ ద. అంతే కదా. సో ఇంకా మొత్తం ప్రోగ్రామ్ యొక్క మేజర్ థింగ్ ఏంటిది, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నాం అన్నీ కనుక్కొని సో దానికి తగ్గట్టుగా ఎవరైతే బెస్ట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేయడం మంచిది. దట్స్ ఇట్. నెక్స్ట్ 48 కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమడిగాడు చూడండి. ఫస్ట్ సింపుల్గా, ఇన్ ఏ రిటైల్ చైన్ నీడ్స్ టు డిసైడ్ వెదర్ టు క్లోజ్ అండర్ పర్ఫార్మింగ్ స్టోర్స్. The decision affects hundreds of employees and several communities. The store manager argued their locations
will improve. Well, financial data shows consistent losses. The board divided into the issue. What framework should గైడ్ ద డిసిషన్. సో ఒక రిటైల్ చైన్ ఏం చేస్తుందంటే కొన్ని స్టోర్స్ని తీసేద్దాం అనుకుంటుంది. అక్కడేమో ఎంప్లాయీస్ యొక్క జాబ్ పోతుందని చాలామంది అనుకుంటున్నారు. స్టోర్ మేనేజర్ ఏమో ఇంప్రూవ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. బట్ అక్కడ ఫినాన్షియల్ డేటా చూస్తున్నామో లాస్లో ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తే మంచిదని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఏం చేస్తే బెటర్ అంటారు చెప్పండి. క్లోజ్ ఆల్ స్టోర్ షోయింగ్ ద లో లాసెస్ టు మ్యాక్సిమం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వద్దంటున్నారు కదా, నువ్వు డైరెక్ట్ ఆలోచించకుండా మళ్ళీ క్లోజ్ చేయమని చెప్పడం తప్పు, రైట్? అది కూడా ఆల్ స్టోర్స్ లాస్లో ఉన్నాయి. కీప్ ఆల్ స్టోర్స్ ఓపెన్ టు మెయింటైన్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ కమ్యూనిటీ. వాళ్ళ కోసం ఓపెన్ చేస్తే నువ్వు మళ్ళీ లాస్ అయిపోతావు కదా. డిఫైన్ క్లియర్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా అండ్ టైమ్ లైన్స్. ఎవాల్యుయేట్ ఈచ్ స్టోర్ ఇండివిజువల్లీ అగైన్స్ ది స్టాండర్డ్స్. అంతే కదా. సో ఏం చేయాలి నువ్వు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాండర్డ్స్ని కాకుండా రెగ్యులర్గా వాళ్ళకంటే కొన్ని టైమ్ లైన్స్ పెట్టి కొంత క్రైటీరియా ఇచ్చి ఇండివిజువల్గా వాళ్ళందరినీ ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకు బెటర్గా ఉండొచ్చు. క్లియర్ పర్ఫార్మెన్స్ క్రైటీరియాని బట్టి ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు ఈ స్టాండర్డ్స్కి దగ్గర లేని వాటిని మనం తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్. అండ్ నెక్స్ట్ 49th కనుక తీసుకుంటే ఏమన్నా చూడండి, ఏ కన్సల్టింగ్ ఫర్మ్ అండ్ a company partners are split on whether to specialize in 9-inch market, niche market or maintain their current board service offering. So the niche market offer higher margins but limits growth potential. higher margins ఉంటాయి కానీ growth potential తక్కువ. The board approaches provide more opportunities but faces intense competition and pricing pressure. సో ఆపర్చునిటీస్ బాగానే వస్తున్నాయి ఏది బోర్డ్ దాంట్లో, బట్ కాంపిటీషన్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి, ప్రైజింగ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నాడు. అంటే పార్టర్స్ రెండు స్ప్లిట్ అయ్యాయి, ఒకలేమో నీచే మార్కెట్ పైన, ఇంకొకటి కరెంట్ బోర్డ్ సర్వీస్లోనే ఉండాలని. సో ఇది బెటర్. మార్కెట్ ఏమో హయ్యర్ మార్జిన్స్ ఉంటాయి కానీ గ్రోత్ తక్కువ ఉంటుంది. సో స్పెషలైజ్ ఇన్ ద నీచే మార్కెట్ ఫర్ ద హయ్యర్ ప్రాఫిటబిలిటీ. సో ప్రాఫిట్ కానీ గ్రోత్ తక్కువ కదా, తప్పు. మెయింటైన్ ద బోర్డ్ సర్వీస్ మ్యాక్సిమం, అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ప్రైజింగ్ ప్రెషర్ ఉంది కదా. అన్లెస్ దర్ కోర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ డిటర్మైన్ ద బెస్ట్ స్ట్రాటజిక్ ఫిట్. సో నీకు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియనప్పుడు కనీసం అనలైజ్ చేసి తీసుకుందాం అని చెప్పినా కూడా మంచిదే, ఇది బెటర్. ఓకే. నెక్స్ట్, వెన్ డెలివరింగ్ డిఫికల్టీ ఫీడ్బ్యాక్, supervisor Janeth noticed that she tends to soften her messages significantly. When employee shows signs of distress, even the feedback is important for their development. So what is the pattern reveal? సో ఇక్కడ ఈ ప్యాటర్న్ మీకు ఏం రివీల్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. సరే ఒకసారి చూడండి ఏంటంటే, వెన్ డెలివరింగ్ డిఫికల్ట్ ఫీడ్బ్యాక్ supervisor Janeth noticed that she tends to soften her messages significantly when the employee shows signs of distress and even the feedback is important for their development. సో డెవలప్మెంట్ ఇచ్చేటప్పుడు, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కొంచెం టెన్స్ అవ్వడం చూశాడనమాట. సో అండ్ అలాగే ఎంప్లాయీస్ అనే వాళ్ళు డిస్ట్రెస్గా ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా ఫీడ్బ్యాక్ అనేది కంపెనీకి ఇంపార్టెంట్ అనమాట డెవలప్మెంట్కి. సో అప్పుడు జెనత్ ఈజ్ ఆ ప్యాటర్న్ నీకు ఏమర్థమవుతుందంటే, జెనత్ ఈజ్ అప్రాప్రియేట్లీ కాంపెన్సేట్ అండ్ షుడ్ కంటిన్యూ దిస్ అప్రోచ్ కాదు కదా, వాళ్ళు డిస్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా, అది కాదు. జెనత్ ఈజ్ ఎమోషనల్ డిస్కంఫర్ట్ విత్ అదర్స్, డిస్ట్రెస్ మే compromise her effectiveness. Yes, Janeth's emotional discomfort with others, distress may compromise her effectiveness. Yes, అలా ఉండడం వల్ల నీకు ఏమర్థం అవుతుంది? సో అలా డిస్కంఫర్ట్గా ఉండడం, ఎమోషనల్గా డిస్కంఫర్ట్ అవ్వడం వల్ల సో ఎదుటి వాళ్ళతో తను ఎఫెక్టివ్గా ఉండలేదని మాత్రం అర్థమవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి ఏమన్నాడు. 51. So you are observed a child labor is being used to serve the food at the restaurant. What is the most irresponsible action to take? ఏం చేస్తావు? ఇగ్నోర్ దిస్ ఇష్యూ. ఇగ్నోర్స్ అంటే నువ్వు అలాంటప్పుడు నేను అడగదండగా. కంఫర్ట్ ద రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అదర్ కస్టమర్స్. అంటే వేరే కస్టమర్ల ముందు తనని తిట్టడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేయడం అది కాదు, రైట్? రిపోర్ట్ ద సిచ్యువేషన్ టు ద అథారిటీస్, చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. అంతే కదా, నువ్వు చేయాల్సింది అదొకటే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ 52 అసలు చూసుకుంటే, వైల్ మేనేజింగ్ ఎ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ నేను మేనేజ్ చేస్తున్నప్పుడు సో ఏంటిదట, యూ ఫైండ్ దట్ అన్ ఎంప్లాయ్ హ్యాస్ మేడ్ అన్ అన్ఇంటెన్షనల్ ఎర్రర్ షుడ్ రెస్పాండ్. ఒక తెలియకుండా ఒక తప్పు చేశాడు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇగ్నోర్ ద ఎర్రర్ అండ్ కంటిన్యూ విత్. ఇగ్నోర్ అయినప్పుడు నేను అడగడం ఎందుకు?
పబ్లిక్లీ కాల్ అవుట్ ద ఎంప్లాయీ ఫర్ ద మిస్టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీమ్. సో అందరి ముందు తిట్టడం కూడా కరెక్ట్ కాదు. డిస్కస్ ద ఎర్రర్ ప్రైవేట్లీ అండ్ ఎంప్లాయీ ఆఫర్ గైడెన్స్ టు ఫిక్స్ ఇట్. అంతే కదా, నువ్వు అది ప్రైవేట్గా మాట్లాడి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అది లీడర్షిప్ క్వాలిటీస్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వైల్ ట్రావెలింగ్ అ బస్ యూ నోటీస్ అన్క్లైమ్డ్ బ్లాక్ లెఫ్ట్ అండర్ ద సీట్, వాట్ యూ విల్ డూ? ఏం చేస్తావు? ఒక సీటు ఎవరో తీసుకోకుండా వదిలిపెట్టిపోయిన వాళ్ళ సీట్ ఉంది, ఏం చేస్తావు? బ్యాగ్ ఉంది, ఏం చేస్తావు? ఏముంది, వేసుకొని వెళ్ళిపోవడమే, రైట్? ఏమన్నా ఉంటుందేమో అని కొంచెం జాగ్రత్త. సో ఓపెన్ ద బ్యాగ్ అండ్ చెక్ ఇట్. ఓపెన్ చేస్తే ఇబ్బంది కదా, దాంట్లో ఉన్న డేంజరస్ థింగ్స్ ఉండొచ్చు. ఇన్ఫార్మ్ ద బస్ స్టాఫ్ అండ్ అథారిటీస్ ఇమీడియట్లీ. ఎస్, నువ్వు చేయాల్సిన పని ఏంటిది? వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. సో ఇగ్నోర్ ద బ్యాగ్, అలా వెళ్ళకూడదు, ఎందుకంటే ఏమన్నా డేంజర్ థింగ్స్ ఉంటే పబ్లిక్ ఇబ్బంది కదా. టేక్ బ్యాగ్ విత్ యూ. ఇది నువ్వు చేసినా నువ్వు నేను చేస్తాను బయటికి చెప్పొద్దు. ఓకే, నెక్స్ట్ 54. డ్యూరింగ్ ద మ్యారేజ్ సెరమనీ in your village you learn that it's a child marriage. What is the most responsible take? ఏముంది, నువ్వు మీ ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుంది, బట్ అది చైల్డ్ మ్యారేజ్ అని నీకు అర్థమైంది, ఏం చేస్తావు? ఏముంది, పోయి ఫస్ట్ అయితే తినేసి వస్తాం. బట్ అది కాదు, నువ్వు రెస్పాన్సిబుల్ యాక్షన్ ఏం తీసుకుంటావు అంటే ఇగ్నోర్ ద సిచ్యువేషన్ అండ్ లీవ్ క్వైట్లీ. నీవు వదిలేసేయడానికి నిన్ను అడగడం దండకు కదా. కన్ఫర్మ్ ద ఫ్యామిలీ అండ్ స్టాప్ ద సెరమనీ ఇమీడియట్లీ. సో ఏం చేయాలి, నువ్వు ఆ ఫ్యామిలీని వెంటనే వాళ్ళతో మాట్లాడి వెంటనే దాన్ని ఆపాలి. కానీ అది కష్టం కదా, నువ్వు ఆపడం అన్నది కష్టం. నువ్వు ఆపిన అనుకున్నావు అక్కడ ఎనిమి అవుతావు, నీ మాట ఎవడి నడకడు. సో రిపోర్ట్ ద చైల్డ్ మ్యారేజ్ టు ద అథారిటీస్ అండ్ ప్రొటెక్షన్ ద ఆర్గనైజేషన్స్. అంతే కదా. సో చైల్డ్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ చెప్పడం మంచిది. సో సే సైలెంట్ అజ్యూమ్ సమ్వన్ విల్, వేరే వాళ్ళు చూసుకుంటారులే, అలా వేరే వాళ్ళు చూసుకోవడానికి నిన్ను అడగడం ఎందుకు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద గివెన్ అడ్రస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ బిలో ద వర్క్షాప్. ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు, సేమ్ ఉన్నదో చూసాడు. సేమ్ కనుక చూసుకుంటే ఇక్కడ పిన్ ఫస్ట్ 241 ఉంటే ఇక్కడ 242 ఉంది, ఇది తప్పు. సేమ్ అడిగాడు కదా. సో మిగతా 3 ఆప్షన్సే కంపేర్ చేయండి. రెడ్ చెర్రీ మార్కెట్ 664, రైట్? 564, ఇక్కడ 664 సపరేట్గా ఉంది. నైజీరియా, సో నైజీరియా. అండ్ అలాగే ఏబిజెడ్ వర్క్షాప్, ఏజెడ్బి వర్క్షాప్. ఏబిజెడ్ ఈజ్ అ పర్ఫెక్ట్, ఏజెడ్బి కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ పర్ఫెక్ట్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి సార్? ఇక్కడ ఆప్షన్ 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అడ్రస్ అడిగాడు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇక్కడ 57 అడ్రస్ 1 ఇచ్చాడు చూడండి. మిస్ రీనా దే ఫ్లాట్ నెంబర్ 302, రైట్? వాడే ఇస్తున్నాడు, ఒకసారి చూడండి. క్వశ్చన్ మిస్ అయిందా? విచ్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అని అడిగాడు, చూడండి ఒకసారి. గాంధీ స్ట్రీట్ HCA 78, ఇక్కడ 79 ఉంది, రైట్? సో గాంధీ స్ట్రీట్ STREET, గాంధీ అండ్ న్యూ చర్చ్ అండ్ ఐడి నెంబర్ 2432 2342 2342. సో మనకు ఉండాల్సిన 2342, ఇది కాదు. ఈ రెండింటిలో యుక్రెయిన్ కాదు కదా, యుక్రెయిన్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 57. మిస్టర్ రీనా దే ఫ్లాట్ నెంబర్ ఒకటి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. అంటే దీంట్లో నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందని చెప్పాడు. సో ఆ రెండింటిలో నీకు ఏది బెటర్ అనిపిస్తుందంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మిస్ రీనా దే ఫ్లాట్ నెంబర్ 302 A302 బ్లాక్ ఏ సన్ రైజ్ అపార్ట్మెంట్ ముంబై, పిన్ కోడ్ సేమ్. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే రెండు కూడా సేమ్ లొకేషన్స్ అని అర్థం అవుతుంది. ఏ బ్లాక్ 302, ఫ్లాట్ నెంబర్ 302, ఏ బ్లాక్, రెండు సేమే కదా ఆల్మోస్ట్. అలా రాయొచ్చు, మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడండి, ఐడెంటిఫై ద ఒరిజినల్ అడ్రస్ అని ఉన్నాడు, రైట్? ఎగ్జాక్ట్ రిప్రొడక్షన్. ఫస్ట్ 314, ఇక్కడ పిన్ కోడ్ చూసుకుంటే పిన్ కోడ్ 314 కరెక్ట్గానే ఉంది. వీర్ కదం ఫ్లాట్, ఫియాట్ అంట, ఫియాట్ తప్పు కదా, ఫ్లాట్ ఉండాలి, ఇది తప్పు. అండ్ మిగతా మూవీలలో చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్. సో జై వాయు విహార్ కదా, వీరు విహార్ కాదు. సో వాయు విహార్ కాబట్టి ఈ వీరు విహార్ 2 తీసేస్తే ఆప్షన్ విల్ బి 3, రైట్? సో అంటే ఎగ్జాక్ట్ ఏమన్నాడు, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందని అడిగాడు. సో అక్కడ వాయు విహార్ ఉండాలి, కానీ ఇక్కడ వీరు విహార్ ఉంది, కాబట్టి ఈజీగానే తీసేయచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కనుక తీసుకుంటే ఇక్కడ మధ్యలో ఇంకొకటి కూడా మిస్ అయింది, 58th క్వశ్చన్. ఒకసారి చూడండి, సారీ. సో ఇక్కడ చూడండి, హూ రెయిన్ లియాంగ్. సో పిన్ కోడ్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సారీ, ఫస్ట్ ఇక్కడ పిన్ కోడ్ మరీ తక్కువ ఉంది, 2062, 2000 కదా, ఇది 10 కాదు, రైట్? సో 2006 అండ్ ఇక్కడ 62 కూడా ఉంది, అంటే ఇక్కడ 6 మాత్రమే ఉంది, ఇది కూడా తప్పు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ పర్ఫెక్ట్. ఓన్లీ 1 మాత్రమే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. అక్కడ పిన్ కోడ్ తోటే ఆన్సర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇది కనుక చూసుకోగలిగితే ఏమి ఇచ్చాడో ఒకసారి మీరే చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఏమడిగాడు,
విచ్ రిప్రజెంటెడ్ అగెన్స్ట్ ద 4 ఆల్టర్నేట్స్ 3 హ్యావ్ మిస్టేక్స్ అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నా చెప్పమని అడుగుతున్నాడు. సరే ఫస్ట్ 620 ఉండాలి. మనోజ్ కుమార్ శర్మ, శ్రీ మనోజ్ కుమార్ శర్మ, హౌస్ నెంబర్ ఏంటిది 620 సివిల్ లేన్స్. ఓకే, ఫరిహా ఏమిచ్చాడు, ఫరిహా ఉండాలి. సో ఇక్కడ ఫరాహా ఉంది. ఓకే, నెక్స్ట్ అజంఘర్ రైట్, అజాంఘర్ అన్నింటిలో కరెక్ట్గానే ఉంది. అండ్ గోవా పిన్ కోడ్కి వచ్చేసరికి 403112, 403 కాదు, ఈ రెండు తప్పే. మిగిలిన రెండిట్లో ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదా, ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటా, ఒకసారి ఆగండి. సివిల్ లైన్స్ ఫస్ట్ది లాస్ట్ది కనుక చూసుకుంటే లైన్స్ కరెక్టే. సివిల్ 620 మనోజ్ కుమార్ శర్మ అండ్ అజమ్ ఘర్ గోవా 403112. సో ఆప్షన్ 4 ఆప్షన్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా. ఫారిహా ఉంది, సారీ అండి, ఇక్కడ నీకు ఇది కనిపించలేదు ఇంతకుముందు. ఫారిహా ఇది తప్పు. అండ్ 403 ఇది కూడా తప్పు. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ పర్ఫెక్ట్, సేమ్ ఉన్నాం. ఓకే, సో థ్యాంక్ యూ.